కర్కాటక రాశి మిత్రులారా 2026 ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప. ఇది స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ చివరి వరకు వింటే మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఏ విషయంలో ఆగాలో స్పష్టత అనేది కూడా వస్తుంది. గురు భగవానుడు 12వ స్థానంలో, శని 9లో, రాహు 8లో, కేతు 2లో, చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు. అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ, లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది. కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది, మాటలు ఆపేస్తుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఈ నెల భావోద్వేగాలు తగ్గదు, అవగాహనతో కొనాలి. మీకు సమయం బాగుంది, మళ్ళీ చెప్తున్నాయి, మీకు సమయం బాగుంది. నెగిటివ్ థింక్ చేయడం మానేయండి, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది, గుర్తింపు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది. జాబ్ మార్పు మాత్రం వద్దు, నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూస్, కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు, అద్భుతంగా సాధిస్తారు. గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట. ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది. సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది. కొత్త బిజినెస్ ఏది చాయిద్దు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు, పోలీసు, డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, అకస్మాత్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది. భావోద్వేగాలతో వద్దు, ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా విదేశీయ చదువు, విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి, తప్పకుండా సాధిస్తారు. ఈ నెల ప్లానింగ్ మంచిది. వీసా ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం, ఖర్చులు పెరుగుతాయి. ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కొనుగోలు అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది. ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది.